జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే 3 పార్టీలకు ప్రధానంగా మరి లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో మరొక వారం రోజులు కూడా ఆయన రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లో జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటున్నారు. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి ఒక అల్టిమేటం జారీ చేసినట్టు మరి స్పష్టంగా తెలుస్తోంది. సో కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, సిబిఐ ఎంక్వైరీ విషయంలో కావచ్చు, అదే క్రమంలో ఫార్ములా ఈ రేసు కార్ రేసు విషయంలో కావచ్చు, ఇటు కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి 11వ తేదీలోపు అని చెప్పిన డిమాండ్ను మరి మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు వారు ఏం చెప్తారు అన్న, చెప్పండి ఎట్లా చూస్తారు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఏదైతే మీకు ఒక ట్యాగ్ లైన్ పెట్టాడు, November 11th లోపు ఈ ముగ్గురిని అరెస్ట్ చేయాలి. నేను కూడా ట్యాగ్ లైన్ పెడుతున్నాను. November 11th లోపు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఫార్ములా ఈ కేసులో అరెస్ట్ చేయాలి. ముందు మీ గవర్నమెంట్ మీరు సిట్ వేశారు, మీరు వాళ్ళు అరెస్ట్ చేయండి. మాకేం సంబంధం అరెస్ట్? మీది గవర్నమెంట్. ఇక్కడ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇండిపెండెంట్. మీరు సిబిఐకి ఏమి ఇచ్చారు? మేడిగడ్డ డ్యాము అదొక్కటే ఇచ్చారు. మీరు కాళేశ్వరం మొత్తం ఇచ్చారు? అయ్యలే. కాళేశ్వరం మొత్తంలో 1,30,000 కోట్ల రూపాయల స్వాంగ్ జరిగితే మీరు కేవలం 10,000 కోట్లతో ఏదో బ్యారేజ్ డ్యామేజ్ అయిన దాన్ని ఇచ్చారు. మీరు మొత్తం ఇవ్వండి, అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలే? మీరు ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారిని అరెస్ట్ చేశారు, కానీ ఆ చేయించిన వాళ్ళ కేసీఆర్ని ఎందుకు చేయించలే? మేము మిమ్మల్ని అడుగుతున్నాం. November 11th లోపల మీరు చేయాలి. ఓకే సార్, ఇప్పుడు అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ కానీ కాళేశ్వరం ఏటీఎం లాగా మారిందని ఆరోపణలు చేస్తున్నారు, కానీ సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే దాని పట్ల 3 నెలలు అవుతుంది. సో దాని మీద విచారణ కూడా ప్రారంభం కాలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు అంటున్నారు. దీని ఎట్లా? నేను అదే చెప్తున్నాను కదా, మీరు మొత్తం కాళేశ్వరం ఇవ్వలే. కాళేశ్వరంలో ప్రాజెక్టులు ఒక బ్యారేజ్ డ్యామేజ్ విషయంలోనే ఇచ్చారు. మొత్తం కాళేశ్వరం ఇవ్వండి, అప్పుడు వాళ్ళు చూస్తారు. మీరు ఏదో కొంత పీస్ ఇచ్చుకుని కొంత మీ దగ్గర ఉంచుకుని ఎట్లయితుంది? మొత్తం ఇవ్వండి, కాళేశ్వరం ఫైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయండి, అప్పుడు వాళ్ళు తీసుకుంటారేమో, అది వేరే మాట. సిబిఐ అయినా మాకేం సంబంధం? సిట్ మీకు సంబంధం, మీరు పెట్టారు కాబట్టి మీరు చేయండి, అరెస్ట్ చేయండి వాళ్ళ మీద. ఇప్పుడు కూడా చెప్తున్నాను, కాళేశ్వరం మొత్తం మీద కూడా సిబిఐ డిమాండ్ చేయాలని మేము చేస్తూ ఉన్నాం. కానీ మొత్తం బ్యారేజ్ ఒకటే కాదు, మొత్తం ప్రాజెక్టు చేయాలి. అది ఏటీఎం చెప్పిన మొత్తం ప్రాజెక్ట్ చెప్పిన ఒక బ్యారేజ్ చెప్పలేదు, వీళ్ళు ఒక బ్యారేజే ఇచ్చారు. మొత్తం ఏమని చెప్పి చూస్తాం. ఓవరాల్గా ఇప్పుడు జనసేన తెలంగాణ బీజేపీకి మద్దతు అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. దాంట్లో పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొంటున్నారా? అదే క్రమంలో మరి ఏపీలో మీరు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉంది కదా, సో ఇక్కడ టీడీపీ వైఖరి ఎలా ఉండబోతుంది, మీరు ఏం చెప్తారు? టీడీపీ సపోర్ట్ మాకు సపోర్ట్ చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. జనసేన వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, వాళ్ళు మాకు వస్తున్నారు. ప్రవీణ్ కళ్యాణ్ గారు మేము అడుగుతున్నాం, వాళ్ళు కూడా అడుగుతున్నారు. వాళ్ళు వస్తే మాకు మంచిది, రావాలని కోరుతున్నాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరి తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నిక జూబ్లీహిల్స్లో ప్రచారంలో కానీ, తర్వాత రోడ్ షోలో కానీ పాల్గొనే అవకాశం ఉందంటారు? రోడ్ షో ప్రచారంలో రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ స్థాయికి వాళ్ళకున్న ప్రాబ్లం. వాళ్ళు లండన్ పోయి వచ్చారు, ఒకరు వాళ్ళకున్నాయి. కానీ వాళ్ళ కార్యకర్తలు, వారి నేతలు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలనే నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు కార్యకర్తలు తిరుగుతూ ఉన్నారు. జనసేన మీకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో సో ఎలా ఉండబోతుంది అంటారు జూబ్లీహిల్స్? భారతీయ జనతా పార్టీ గెలుపు అవకాశాలు ఇంకా పెరిగింది, సపోర్ట్ బేస్ పెరిగింది. ఇప్పటికే మంచి ఉండే, ఇప్పుడు ఇంకా మా గెలుపుకు ఇంకా అవకాశాలు పెరిగినాయి. కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత ఎన్ రామచంద్రరావుగా మీకు అధ్యక్షుడిగా అదే క్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్లో జరుగుతున్న ఎన్నిక కనుక ఇటు కిషన్ రెడ్డికి, అటు రామచంద్రరావు ఇద్దరికి కూడా ఇది ఒక కీలకమైన ఎన్నిక. సో దీంట్లో విజయం సాధించగలుగుతారా? జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు? మా ఇద్దరికి కాదు, పార్టీ మొత్తానికి కీలకమైనటువంటి ఇది ఒక రామచంద్రరావుకో, కిషన్ రెడ్డి కాదు. ఇది 100% పార్టీలో ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికో ఇది కీలకమైన ఎన్నికను. ఏదో ఇద్దరి మీద వదిలేసి కీలక ఇది కాదు. నేను ప్రజల్ని కూడా, మీడియా వాళ్ళని కూడా అదే చెప్తున్నాను, ఇది ఇద్దరికి సంబంధించింది కాదు, మొత్తం పార్టీకి సంబంధించింది. డెఫినెట్గా బీజేపీ గెలుస్తుంది. సో మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నారు, జనసేన మాకు మద్దతు ఇస్తుంది, అదే క్రమంలో టీడీపీ మద్దతు కూడా మాకు ఉంటుంది. జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. సో మొత్తానికి ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాకు ఒక డెడ్ లైన్ పెట్టారో, ఆయనకు మేము కూడా డెడ్ లైన్ పెడతాము. టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదే క్రమంలో ఫార్ములా ఈ రేసు విషయంలో కావచ్చు. సో మొత్తానికి ఇటు కేటీఆర్ను 11వ తేదీలోపు అరెస్ట్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఆయన మమ్మల్ని డిమాండ్ చేయడం కాదు, మేమే ఆయన డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వరం విషయంలో కూడా కేవలం ఓన్లీ
ఓన్లీ మేడిగడ్డకు సంబంధించిన అంశంలో మాత్రమే విచారణ చేయాలని అన్నారు. సో కాళేశ్వరంలో మొత్తం 1,30,000 కోట్లకు సంబంధించిన అంశంలో విచారణ చేయాలని కోరితే బాగుండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్ శ్రీనివాస్ 99 టీవీ హైదరాబాద్ నుంచి.